హాయ్ అండి, వెల్కమ్ టు మై కుకింగ్ ఛానల్. ఈరోజు నేను పొంగనాలు చేస్తున్నానండి. ఇవి ఏ విధంగా చేసుకోవాలో ఈ వీడియోలో ప్రాసెస్ చూపిస్తాను. పొంగనాలు వేసుకోవటానికి దోసపిండిని ఇలా గట్టిగా ఉండేటట్టు తీసుకున్నానండి. ఇప్పుడు ఇందులోకి సన్నగా కట్ చేసిన ఉల్లిపాయలను వేసుకుంటున్నాను. కొద్దిగా ప్రెస్ చేసి వేసుకోవాలి. ఆ తర్వాత సన్నగా కట్ చేసిన పచ్చిమిర్చి వేసుకుంటున్నాను. సన్నగా తరుక్కోవాలి. ఆ తర్వాత ఒక పెద్ద స్పూన్ జీలకర్ర వేసుకుంటున్నానండి. జీలకర్రను కూడా నలిపి వేసుకోవాలి. ఆ తర్వాత రుచికి సరిపడా ఉప్పు వేసుకుంటున్నాను. ఈ విధంగా మొత్తం వేసుకున్న తర్వాత ఇందులోకి కొద్దిగా వాటర్ పోసుకుంటున్నానండి. వాటర్ పోసుకొని పిండిని మొత్తం కలిపేసుకోవాలి. ఇందులోనే కొద్దిగా వంట సోడా వేసుకుంటున్నానండి. చూసారు కదండి, పొంగనాలు వేసుకోవటానికి పిండి కన్సిస్టెన్సీ ఈ విధంగా ఉండాలి. ఇప్పుడు పొంగనాలు వేసుకుంటున్నానండి. పొంగనాలు వేసుకోవటానికి స్టవ్ వెలిగించి పొంగనాల పెనం పెట్టుకున్నానండి. పెనం హీట్ ఎక్కింది. ఇప్పుడు ఇందులోకి ఆయిల్ వేసుకుంటున్నాను. ఆయిల్ హీట్ ఎక్కిందండి. ఇప్పుడు పొంగనాలు వేసుకుంటున్నాను. ఈ విధంగా పొంగనాలు వేసుకున్న తర్వాత దీని మీద ఒక మూత పెట్టేసుకుంటున్నానండి. మూత పెట్టుకొని ఒక 3 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. 3 నిమిషాల తర్వాత మూత తీసేసుకుంటున్నానండి. మూత తీసేసుకొని వీటిని తిప్పేసుకోవాలి. ఇవి రెండో వైపు కూడా వేగిన తర్వాత వీటిని ఒక ప్లేట్లోకి తీసుకుంటున్నాను. అలాగే రెండో వైపు కూడా వేసుకుంటున్నాను. ఇవి కూడా వేగిపోయాయి. వీటిని తీస్తున్నానండి. చూసారు కదండి, పొంగనాలను ఈ విధంగా చేసి పల్లీ చట్నీతో తింటే టేస్ట్ చాలా బాగుంటాయి. ఒకసారి ట్రై చేసి చూడండి. నా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.